హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి. అలాగే నా ఛానల్లో అందరూ ఫార్వర్డ్ చేసుకోండి. వేరే వాళ్ళకు కూడా నా ఛానల్ ఫార్వర్డ్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా లైక్స్ ఇవ్వండి. అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మా కాలనీలో కార్తీక వన భోజనాలు చేస్తున్నాం. చూడండి, ఇక్కడ శివయ్యని పెట్టేసి అలాగే ఉసిరికాయ చెట్టును అలాగే తులసమ్మ వారిని పెట్టి ఇక్కడ పూజ చేసుకొని కార్తీక వన భోజనాలు మొదలు పెడుతున్నాం. ఇలాగ మీ కాలనీలో మీ ఇళ్ళ దగ్గర ఎంతమంది కార్తీక వన భోజనాలకు అటెండ్ అయినారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా చేస్తారు కదండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ పూజ చేస్తున్న అక్క కలెక్టర్ వాళ్ళ రిటైర్డ్ కలెక్టర్ గల మిస్సెస్ అందరం కలిసి చక్కగా ఆనందోత్సాహాలతోని ఈ కార్తీక వన భోజనాలు స్టార్ట్ చేస్తున్నాం. కార్తీక వన భోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసం వచ్చిందంటే పండగ వాతావరణం నెలకొంటుంది కదండి. అందరూ ప్రతి ఇంట్లో పండగలాగానే జరుపుకుంటూ ఉంటారు. హిందూ మతాన్ని విశ్వసించే వారి ఇళ్లల్లో కార్తీక మాసం ఒక దేవాలయంగా మారిపోతుంది. అంతేకాదు, ఈ నెలలోనే బంధువులు ఇతరులతో కలిసి కార్తీక వన భోజనాలు నిర్వహిస్తారు కదండి. అయితే ఈ కాలంలోనే వనభోజనాలు ఎందుకు నిర్వహిస్తారో దీని వెనుక ఉన్న రహస్యాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక మాసం అంటేనే ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. ఒకవైపు ఆధ్యాత్మికగా సందడిగా నెలకొన్న, మరోవైపు కార్తీక వనభోజనాల పేరిట సమారాధనలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో వనభోజనాలకు ఎంతో విశిష్టత ఉంది కదండి. ఇక్కడ చూడండి, నేను కూడా ఇక్కడ దీపాలన్నిటినీ చక్కగా వెలిగిస్తున్నాము. ఇక్కడ శంకు చక్రము అలాగే చక్కటి ముగ్గు వేసి అందరము దేవుడి దగ్గర మంగళహారతిని వెలిగిస్తున్నామండి. అలాగే వనభోజనాలు కదా, భోజనము తీసుకొచ్చి దేవుడికి ముందుగా నైవేద్యం పెట్టిన తర్వాతనే మనము స్వీకరించాలి. ఇక్కడ కూడా మేము దేవుడికి నైవేద్యం పెట్టేసి ధూపదీప నైవేద్యాలతోని హారతులు ఇచ్చి పాటలు పాడి చాలా హంగామగా జరుపుకున్నాము. ఇప్పుడు మనము కార్తీక వన భోజనాల గురించి తెలుసుకుందాం. కార్తీక వన భోజనాల పేరుట సమారాధనలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో వనభోజనాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ సమయంలో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా పచ్చని సమయంలో సరదాగా ఆటలు పాటలతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తుంటారు. ఇది ఇలా ఉండగా కార్తీక పురాణంలో వనభోజనాల గురించి ప్రముఖంగా వినిపిస్తోంది. కార్తీక వనభోజనాలు ఉసిరి చెట్టు కిందే ఎందుకు చేయాలి అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్స్ అందరూ మన సబ్స్క్రైబర్లకు అందరికీ హాయ్ చెప్తున్నారు. అలాగే ఒకరికొకరికి మేమందరము పసుపు కుంకుమలు ఇచ్చుకుంటున్నాము. చక్కగా మన ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్తున్నారు. చూడండి, వీళ్ళు మన కాలనీలోని అందరూ అక్కలు. ఇక్కడ మేము ఎలా డెకరేషన్ చేశారో చూడండి, మీరందరూ చూస్తున్నారు కదా. ఇక్కడ కలెక్టర్ సార్ గారు అలాగే వాళ్ళ సతీమణి గారు ఇద్దరు కొబ్బరికాయ కొట్టి ఈ వనభోజనాలను ప్రారంభోత్సవం చేస్తున్నారు. చూడండి, ఈ విధంగా మేము మా కాలనీలో కార్తీక వన భోజనాలను మొదలుపెట్టాము. చూడండి, ఈ ఇరువురు దంపతులు చూడండి, వీళ్ళు కొబ్బరికాయ కొట్టేసి వనభోజనాలను మొదలు పెడుతున్నారు. కార్తీక వన భోజనాలు ఉసిరి చెట్టు కిందే ఎందుకు చేయాలి అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. వీటి విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారము ఉసిరి చెట్టును దాత్రి చెట్టు అంటారు. మీలో ఎంతమందికి ఉసిరి చెట్టుకు దాత్రి చెట్టు అని పేరు తెలుసో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, తప్పకుండా లైక్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇస్తే నాకెంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు లైక్స్ ఇస్తేనే కదండి ఇంతమంది చూశారు అనేది నాకు
నమ్మకంగా ఉంటుంది. అలాగే నన్ను ఆదరిస్తారు, అభిమానిస్తున్నారని నాకు కూడా చాలా సంతోషం కలిగి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ పెట్టాలని ఉత్సాహం నాలో కలుగుతుంది. అందుకోసానికి తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్స్ ఇవ్వండి. ఓకేనా? సరే, మనం ఇప్పుడు కార్తీక మాస వనభోజనాల విశిష్టత గురించి తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం ఉసిరి చెట్టుని దాత్రి చెట్టు అంటారు. క్షమించే గుణానికి ప్రతీకగా భావించే ఉసిరి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు. అందుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఉండే వనంలో వనభోజనాలు చేస్తారు. విష్ణుమూర్తిని అర్చించి వనభోజనాలు చేస్తారు. చూడండి, ఇక్కడ మేమందరము అలాగే విష్ణుమూర్తిని ధాత్రి చెట్టును అంటే ఉసిరి చెట్టుకు, అలాగే తులసమ్మ వారికి, శివయ్యకు మంగళహారతులు ఇచ్చి అలాగే పాటలు పాడుతున్నాము. ఇలాగా వనభోజనాలు చాలా ఆనందోత్సాహాలతో జరుపుకున్నామండి. ఇక్కడ హారతి ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆ హారతిని కళ్ళకద్దుకుంటున్నాం. చూడండి, మీలో ఎంతమంది కార్తీక వనభోజనాలు వెళ్తున్నారో తప్పకుండా తెలియచేయండి. కార్తీక వనభోజనాలకు తప్పకుండా వెళ్ళండి. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ బంధువులతోని, బంధుమిత్రులతోని ఆనందంతో చక్కగా అక్కడ గేమ్స్ పెడుతుంటారు, పాటలు పాడుతూ ఉంటారు. అలాగే రన్నింగ్ రేస్ అని చెప్పేసి, మ్యూజికల్ చైర్ అని చెప్పేసి, తంబోలా గేమ్స్ అని చెప్పేసి అన్ని పిల్లలకు పెద్దలకు గేమ్స్ పెట్టి వాళ్ళకి బహుమతులు ఇచ్చి చాలా ఘనంగా సత్కరిస్తుంటారు. చాలా బాగుంటుంది. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా తప్పకుండా అటెండ్ కండి. చాలా బాగుంటుంది. అందరూ వనభోజనాలు ఉసిరి చెట్టు కిందనే తప్పకుండా చేయండి. అలాగే ఇప్పుడు వనభోజనాలు చేయడం వల్ల మనకు కలిగే లాభాలేంటో తెలుసుకుందాము. ఈ కాలనీలో ప్రెసిడెంట్, ఈ అన్నయ్య, మరి ఈ వదినమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులు చూడండి, ఇక్కడ ఇద్దరు చక్కగా ఉన్నారు. అలాగే కాలనీలో అందరూ మగవాళ్ళు తప్పకుండా చాలా సహాయం చేశారండి. మా అన్నయ్యలు, అక్కయ్యలు అందరూ చక్కగా ఉన్నారు. ఇది ఉదయం పూట మొదలైందండి. ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ దాత్రి చెట్టుకు అలాగే విష్ణుమూర్తికి పూజలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, మధ్యాహ్నానికి లంచ్ అద్దరిపోయే లంచ్ అండి. బెండి ఫ్రై, గోంగూర పచ్చడి, పెరుగు పచ్చడి, కలర్ రైసు, వైట్ రైసు, పాపడ, పప్పు, సాంబారు, అలాగే డబల్ కా మీఠా ఇవన్నీ చేశారండి. ఇప్పుడు చిన్నపిల్లలకి గేమ్స్ స్టార్ట్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ మ్యూజికల్ చైర్స్ పెట్టారు. పిల్లల గేమ్స్ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళకి కూడా గేమ్స్ కండక్ట్ చేస్తారండి. అలాగే తంబోలా గేమ్స్ కూడా మొదలు పెడుతున్నారు. భోజనానికి ముందు ఇలాగా గేమ్స్ అన్నీ మొదలుపెట్టి వాళ్ళకు బహుమతులను ఇచ్చేసి చాలా ఆనందంతో ఈ వనభోజనాలను మేమందరం చక్కగా చేసుకున్నాం. వనభోజనాలు చేయడం వల్ల సకల దోషాలన్నీ తొలగిపోతాయట పురాణాల్లో పేర్కొనబడింది. వనభోజనాల్లో భాగంగా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉసిరి చెట్టు నుండి వీచే గాలి కారణంగా మన శరీరంలోని అనేక రుగ్మతలు తొలగిపోతాయని ఆయుర్వేద డాక్టర్లు చెబుతున్నారు. మనం నిత్యం తీసుకున్న ఆహారంలో ఉసిరిని ఏదో విధంగా ఒక రూపకంలో తీసుకోవడం వల్ల మనం మరింత ఆరోగ్యవంతులం అవుతాం. ఇక్కడ చూడండి, అలాగే పెద్దవాళ్ళకు కూడా మ్యూజికల్ చైర్స్ గేమ్స్ పెట్టారు. ఇక్కడ నేను కూడా పాల్గొన్నానండి. నాకు కూడా ప్రైజ్ వచ్చింది. ఆ ప్రైజ్ విశేషాలేంటో రేపు కార్తీక సోమవారం కదండి, ఈరోజు ఆదివారం రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం రోజు దీపోత్సవం కార్యక్రమం ఉంది. ఆ వీడియో కూడా పెడతాను. దాంట్లో గిఫ్ట్స్ ప్రజెంట్ చేస్తారు. నాకు ఏం గిఫ్ట్ వచ్చిందో మీకు తప్పకుండా చూపిస్తాను. ఇప్పుడు మనము కార్తీక మాసం గురించి చెప్పుకుందాం. ఉసిరి చెట్టు నుండి వీచే గాలి కారణంగా మన శరీరంలోని అనేక రుగ్మతలు తొలగిపోతాయని ఆయుర్వేదిక డాక్టర్లు చెబుతున్నారు. మనం నిత్యం తీసుకున్న ఆహారంలో ఉసిరిని ఏదో ఒక రూపకంలో తీసుకోవడం వల్ల మనం మరింత ఆరోగ్యంగా తయారవుతాం. చిన్న ఉసిరికాయ తినడం వల్ల
మన శరీరం మరింత కాంతివంతంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మ్యూజికల్ చైర్స్ అందరూ చాలామంది మహిళలు పాల్గొన్నారు. ఇక్కడ నేను కూడా చూడండి పింక్ బ్లౌజ్ వేసుకొని బ్లూ కలర్ శారీ కట్టుకొని రౌండ్గా తిరుగుతున్నాను. నాకు కూడా ప్రైజ్ వచ్చింది. అలాగే ఈ విధంగా ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేసిన తర్వాత భోజనాల కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చిందైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. వేరే వాళ్ళకి నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా లైక్స్ ఇస్తారని, అలాగే ఎంతో సపోర్ట్ చేస్తారని, చూసిన వాళ్ళందరూ లైక్స్ ఇస్తారని అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు కార్తీక వన భోజనాల కార్యక్రమం. మీకెంతో నచ్చిందనే అనుకుంటున్నాను. మన తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసం వచ్చిందంటే పండగ వాతావరణం నెలకొంటుంది. హిందూ మతాన్ని విశ్వసించే వారి ఇళ్లల్లో కార్తీక మాసం ఒక దేవాలయంగా మారిపోతుంది కదండి. అంతేకాదండి, ఈ నెలలోనే బంధువులు ఇతరులతో కలిసి కార్తీక వన భోజనాలు నిర్వహిస్తారు. అయితే ఈ కాలంలోనే వనభోజనాలు ఎందుకు నిర్వహిస్తారో దీని వెనుక ఉన్న రహస్యాలంటూ మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదండి. అందుకోసానికే మీరు కూడా తప్పకుండా కార్తీక వన భోజనాలకు పాల్గొండి. భోజనాలు అయిపోయిన తర్వాత రేపు కార్తీక దీపోత్సవం ఉందండి. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. అలాగే నాకేం గిఫ్ట్ వచ్చిందనేది మీకు షేర్ చేసుకుంటానండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను. ఇట్లు మీ వరలక్ష్మి అండి. ఎలా ఉంది ఈ వీడియో? నచ్చినట్టయితే తప్పకుండా లైక్స్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. మరో మంచి